ఫ్రెషర్స్ ఈ కోర్సెస్ నేర్చుకుంటే జాబులు రావు, ఉద్యోగాలు రావు. ఫస్ట్ జావా, ఎక్స్క్లూజివ్గా జావా నేర్చుకుంటా, ఎక్స్క్లూజివ్గా పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ జావా నేర్చుకుంటా, ఓన్లీ అడ్వాన్స్ జావా నేర్చుకుంటా, లేకపోతే పైథాన్లో బాగా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటే జాబులు రావు. దీంతో పాటు టెస్టింగ్, డెవాప్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను. డెవాప్స్లో ఫ్రెషర్గా జాబ్ ఇప్పించేస్తాము, సో ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉన్నాయి ఇలా చెప్తా ఉన్నాను. డెవాప్స్ ఫ్రెషర్గా జాబులు లేవు. 5+ ఇయర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నేర్చుకొని ఉంటే ఆల్టర్నేట్ ఆలోచించుకోండి. తర్వాత వచ్చేసి సర్వీస్ నో కూడా అంతే. మినిమం 4+, 5+ వాళ్ళకే కాల్స్ ఉన్నాయి. తర్వాత డేటా ఇంజనీరింగ్, డెల్ భూమి కూడా 4+ వాళ్ళకి, 3+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. అది ఫ్రెషర్కి అసలు కాల్స్ లేవు. ఫ్రెషర్కి డెల్ భూమిలో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, లేకపోతే కొంచెం ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండి 4 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయొచ్చు. 2019 నుంచి 25 వరకు సాధ్యమైనంత వరకు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కొంత కాల్స్ ఉన్నాయి ఫ్రెషర్గా, బట్ ఎక్కువ లేవు. తర్వాత వచ్చేసి పెగా, స్నాప్ లాజిక్ కూడా అంతే. 1+, 2+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఫ్రెషర్స్కి అయితే కాల్స్ లేవు. వర్క్ డే, బ్లాక్ చైన్, డేటాబేస్, SAP బేసిస్, టాస్కో, నెట్వర్క్ ఇంజనీర్, స్నోఫ్లేక్, సో తర్వాత వచ్చేసి SQL, ఇన్ఫర్మేటికా, తర్వాత RPA, UiPath, MuleSoft, పవర్ BI, టెస్టింగ్, వీటన్నిటిలో కూడా ఫ్రెషర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నాకు కోడింగ్ తక్కువ ఉండాలి, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, సో నేను టూల్స్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటానంటే చెప్తా ఉన్నా చాలా కష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంత కోడింగ్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.